రైతులకు మరొక వరం ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా పాస్బుక్లు పొందిన వారికి, అంటే కొత్తగా పట్టదారు పాస్బుక్లు పొందిన వారికి కూడా రైతు భరోసా ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఏఈఓలకు రైతు భరోసాకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి వారికి అప్పగించబోతున్నారు. కొత్తగా పాస్బుక్ వచ్చిన వారు కూడా ఇప్పుడు అందులో అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని రైతు భరోసా కింద అందించబోతున్న సంగతి తెలిసిందే. సో ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం ప్రకటించబోతున్నారు. రైతు భరోసా ఓపెన్ చేసి ఏఈఓలకు అప్పగిస్తారు. సాగుకు యోగ్యం కాని భూములు కూడా 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. అయితే ఈసారి రైతు భరోసా పోడు భూములకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త పట్టదారు పాస్బుక్లకు సంబంధించి పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులు కూడా అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రైతు భరోసాకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారు కూడా రైతు భరోసా పొందవచ్చు, వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేసింది, ఎట్లాంటి వెసులుబాటు కల్పించింది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేపు అనగా 26వ తారీఖున 4 పథకాలను అమలు చేయబోతుంది. అందులో ప్రధానంగా రైతు భరోసా పబ్లిక్ డే నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమైనటువంటి పరిశ్రమ కనిపిస్తుంది. ఇదివరకే ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్త వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలంటూ నిర్ణయించింది. జనవరి 1 వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ కలిగిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామంటూ, అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ROFR చట్టాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈసారి సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలంటూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు ఫీల్డ్ సర్వే చేసి సాగుకు యోగ్యం కాని భూములు దాదాపు 10 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లుగా లెక్క తెలిసారు. రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లు భూములను గ్రామ సభలోనే రైతుల సమక్షంలో తొలగిస్తున్నారు. రైతు భరోసా అమలుకు సర్కార్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా రైతు భరోసా సైట్ ను ఓపెన్ చేసి ఏఈఓలకు అందుబాటులోకి తెచ్చింది. రైతులు బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ నెంబర్లు మార్పు చేయడానికి వీలుగా ఎడిట్ ఆప్షన్ కల్పించారు. గతంలో ఇచ్చిన వివరాలు ఏమైనా తప్పులుంటే బ్యాంక్ అకౌంట్ల వివరాలు మార్చుకోవాలన్న ఏఈఓలను సంప్రదించి చేసుకోవచ్చు. ఈసారి ఫోన్ నెంబర్ కూడా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇచ్చిన వివరాలను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు ఏఈఓలు అప్డేట్ చేస్తారు. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26 నుంచి రాష్ట్ర సర్కార్ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ సీజన్ లో ఎకరానికి 6,000 చొప్పున అందించేందుకు సమైతమవుతుంది. రైతు భరోసా సాగు యోగ్యమైన భూములకు మాత్రమే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మార్క్ బేస్డ్ సర్వే నెంబర్ ఆధారంగా పక్కాగా లెక్కలు తీస్తున్నారు. సర్వే పూర్తి కాగానే ఆ గ్రామాలను ఫ్రీ విలేజ్ గా చేసి గ్రామ సభ ద్వారా ఆమోదం పొందిన సాగుకు యోగ్యం లేని భూములను శనివారం అప్లోడ్ చేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా సోమవారం నుంచి రైతు భరోసా విడుదల చేయనున్నారు. గతంలో రైతు బంధు అమలు చేస్తున్న తరాలోనే ఎకరాలకు వారిగా అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసే నిధులు ఆధారంగా రైతుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా నిధులు బదిలీ చేయనట్టు తెలుస్తుంది. రామ్దాస్, రైతు భరోసా సైట్ లో కొత్త పట్టదారులకు సంబంధించిన ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. జనవరి 1వ తేదీ వరకు భూమి రిజిస్ట్రేషన్ అయ్యి కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులు తమ పాస్బుక్, ఆధారు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈఓలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో పెట్టుబడి సాయానికి అర్హత ఉన్నప్పటికీ వివరాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు రాని వారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. కాగా ఈ అప్డేషన్ ఎప్పటి వరకు ఇస్తారనేది మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామ్దాస్, రైట్. మొత్తం మీద కొత్తగా పాస్బుక్ పొందిన వారికి కూడా రైతు భరోసా ఇచ్చేందుకైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు రావాల్సి ఉంది. అయితే అప్లోడ్ చేసుకునేందుకు కొత్తగా అవకాశం కల్పిస్తున్నారు. ఏఈఓలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా 10 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యం కాని భూమిగా గుర్తించారు. అయితే పోడు భూములకు కూడా ఈసారి రైతు భరోసా ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ సర్కార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.